హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఈవినింగ్ టైం వాటరింగ్ చేయడానికి వచ్చానండి. వాటరింగ్ చేస్తూ ఈ టెర్రస్ మీద కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈవినింగ్ అయిపోయింది కదా, వాటరింగ్ చేస్తున్నాను. ఈ మొక్కలు కొన్ని వంగ మొక్కలు అక్కడక్కడ పెరిగిన మొక్కల్ని ఒక చోట అంటే ఒక్కొక్క కుండీల్లోనూ అలాగా వేసి సేవ్ చేశాను. అవి ఎదుగుతున్నాయి. ఒకటైతే కాయలు కాసే స్టేజ్కి వచ్చింది, ఒకటేమో ఇంకా కొంచెం పూత వచ్చే స్టేజ్లో ఉంది. ఇంకా అలాగే కొన్ని మొక్కల్ని కుండీల్లో వేశానండి, చూపిస్తాను మీకు. ఓకేనా? తర్వాత ఇలాగ వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం అంటే మార్నింగ్ ఈరోజు వాటరింగ్ చేయక కొంచెం మొక్కలు డల్గా ఉన్నాయి, ఆకులు వాడిపోయినట్టు ఉన్నాయి. అందుకని కొంచెం హడావిడిగానే వాటరింగ్ చేస్తున్నాను. ఇవి కూడా వేడిగా ఉన్న నీళ్లు పోయకూడదండి, ఎందుకంటే ట్యాంక్స్లోనూ కొంచెం వేడెక్కుతాయి కదా. మాకు లక్కీగా ఒకటి సిమెంట్ ట్యాంక్ కట్టించాము, దాని గురించి ఆ ట్యాంక్లో నీళ్ళు చల్లగా ఉంటాయి అన్నమాట. అందుకని ఆ నీళ్లు మాత్రమే మొక్కలకి ఇస్తూ ఉంటాను. తర్వాత ఇంకేంటంటే ఇక్కడ ఒక బీరకాయ ఒకటే ఉందండి, ఆ బీరకాయను కూడా హార్వెస్ట్ చెయ్యాలి. తర్వాత మల్లెపూలు ఉన్నాయి, అవి కూడా కొయ్యాలి. మల్లెపూలు కామన్గా డైలీ కోస్తున్నానులేండి. ఏం ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి కదండి, ఇదొక కలరు చూడండి. వైట్ ఎడీనియం ఎంత బాగున్నాయో కదా, చాలా అంటే చాలా అందంగా ఉంటాయి ఎడీనియం ఫ్లవర్స్. కాకపోతే నా దగ్గర 2 కలర్సే మిగిలింది. సీతాఫలాలు పూలు పూత బాగా వచ్చింది. ఇక్కడ కాయలు ముందు వచ్చిన పువ్వులేమో కాయలు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. ఈ ఎంత టేస్ట్గా ఉన్నాయోనండి, మంచి విత్తనం ఇది. సీతాఫలాల్లో చాలా మంచి విత్తనం, గుజ్జు ఎక్కువ ఉంది, స్వీట్ బాగా ఉందన్నమాట. పెట్టిన తర్వాత మల్బరీ ఫ్రూట్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. మార్నింగే మా పాపాయిలు కోసేసుకున్నారండి, చాలా ఎక్కువ వచ్చాయి, వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. తర్వాత అక్కడ చూడండి కరివేపాకు మొక్క ప్రూన్ చేశాను కదా, ప్రూన్ చేసిన తర్వాత చూడండి ఎంత గుబురుగా ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి. ఇక్కడ చాలా కొమ్మలు వచ్చాయి. నేను భయపడ్డాను మొక్క ఏమైపోతుందో అని భయపడ్డాను, కానీ చాలా చక్కగా ఎన్ని రెమ్మలు వేసిందో. అలాగే నేనేం చేశాను, ఇవి రెమ్మలు రావడం చూసి ఇక్కడ కూడా చివర ప్రూన్ చేశాను అనమాట. ఇది పక్క నుంచి చక్కగా వస్తున్నాయి. దీనికి కడుగు వేస్తున్నానండి, కడుగు రెగ్యులర్గా కడుగు వేస్తున్నాను. చాలా హ్యాపీ, నాకు ఇన్ని కొమ్మలు వచ్చాయంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి పునాస మామిడి అస్సలు పూత రాలేదని నేను చాలా ఫీల్ అయ్యాను కదా, దీన్ని బాగా కేర్ తీసుకునేసరికి చక్కగా పూత వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీ. బోల్డెన్ పూలు వచ్చాయి, మరి ఎన్ని కాయలు వస్తాయో చూడాలి. చాలా బాగా కేర్ తీసుకుంటున్నాను.
అక్కడక్కడ వచ్చిన వంగ మొక్కల్ని ఇలాగ సేవ్ చేసి ఒక్కొక్క కుండీలోను, ఒక్కొక్క బకెట్లోను, ఒక్కొక్క బ్యాగ్లోను అలా వేస్తున్నానండి. ఇలాగ చాలానే వేశాను. ఇంచుమించు ఒక 10 మొక్కల వరకు సేవ్ చేశాను అనమాట. అవి కొంచెం శ్రద్ధగా పెంచుకుంటే కాయలు వస్తాయి కదా తర్వాత అయినా. వంగ మొక్కలు ఒకసారి వేస్తే ఇంచుమించు ఇది వరకు వేసిన మొక్క సంవత్సరంన్నర కాసిందండి వంగ మొక్కలు. అలాగే అందుకని ఇప్పుడు ఆ చిన్న మొక్కలు అక్కడక్కడ వచ్చినవి సేవ్ చేసి నేను చక్కగా ఇలాగా చేసుకుంటున్నాను. చూడండి, ఈ హార్వెస్ట్ చేసేస్తానండి. అంతేకాకుండా డైలీ ఈ చూడండి ఫిమేల్ ఫ్లవర్స్ బాగానే వస్తున్నాయి పైన, కానీ అది పాలినేషన్ చేయడానికి అంత హైట్లో చేయలేక నేను వదిలేస్తే చూడండి ఎన్ని మొత్తం 1 2 3 4 వరకు అవి పాడైపోయినాయి అన్నమాట. అంటే డ్రై అయిపోయినాయి బీరకాయ పిందులు. పాలినేషన్ చేయడానికి వీలైతే మాత్రం కాయలు నిలిచేవండి. చాలా బాధేస్తుంది, కానీ అంత హైట్లో నేను చేయలేకపోయాను అనమాట. ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇదైతే నాకు అందుబాటులోనే ఉంది, చేస్తున్నాను. పాలినేషన్ చేస్తే కాయలు తయారవుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే పర్వాలేదు, నాకు చేతికి అందే హైట్లోనే. ఇప్పుడు ఇది విచ్చుకుంటుంది కదా, ఈ ఫ్లవర్కి ఇంకొక 10 నిమిషాలు, పావుగంట అయిన తర్వాత నేను పాలినేషన్ చేయొచ్చు అనమాట. ఇది నాకు అందే అంత ఎత్తులోనే ఉంది. ఇదేంటంటే ఈ పాదు కమలా చెట్టుకి పాకుతుంది కాబట్టి నాకు అందుకునేంత హైట్లోనే ఉంది కాబట్టి నేను దీన్ని కొద్దిసేపున్నాక పాలినేషన్ చేస్తాను. కూడా నాకు ఎక్స్ట్రా ఉన్న ఇలాంటి చిన్న చిన్నవి బాటిల్ కట్ చేసిన డబ్బాలు ఉన్నాయి కదా, వీటిలో కంపోస్ట్ వేసి దీనిలో వాటరింగ్ చేస్తున్నాను. అందుకని మొక్కకి హెల్తీగా ఉంటాకి బాగుంటుంది.